taste buds. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, అలాగే పూజా విధానాన్ని మరియు ముఖ్యమైన మంత్రాలతో ఎలా జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓం గురుః శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీరస్తు సుమస్త విఘ్నమస్తు. శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుమవయహరం సర్వలోకైకనాథం. ఓం నమస్తేస్తు మహామాయ శ్రీపీఠే సరపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం ఆచమనం తీసుకో. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ నమః. వినాయకుడికి పూజ ఇప్పుడు. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. అయిపోయింది. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమో నమః. వినాయకుడికి ఇప్పుడు నైవేద్యం పెట్టు. బెల్లం మొక్క, అరటిపళ్ళు, సలుడి వడపప్పు, పానకం ఉంటే పానకం నైవేద్యం పెట్టి నీళ్లు చల్లి దేవుడికి చూపించు. ఆగరత్తులు వెలిగించు. తర్వాత హారతి కర్పూరం నీరాజనం. ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం నమః శ్రీ వెంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణి వాసుదేవ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమః శ్రీ వెంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణి వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. ఓం పార్వతీ పరమేశ్వరులకు జై. శ్రీ మహాగణాధిపతికి జై. ఇప్పుడు కలశ స్థాపన. ఇప్పుడు ముక్కుబట్టు. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం జనః ఓం తపః ఓం సత్యం సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాపో జ్యోతిరసోమృత బ్రహ్మ భూర్భువస్సువరోం. ముక్కు తీసి ఇప్పుడు 2 అక్షంతలు పట్టుకుని చేతితో సంకల్పం చెప్తారు. ఓం విష్ణుః ఆద్య బ్రాహ్మణः ద్వితీయ పరార్ధ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య మధ్యప్రదేశే స్వగృహే సమస్తదేవత అస్మిన్ బ్రాహ్మణ సన్నిధౌ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే శ్రావణమాసే శుక్లపక్షే నవమితి దశ శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషాయం శ్రీమాన్ గోత్రస్య సుపుత్రవతి నామధేయస్య అస్మాకం సకుటుంబానం క్షేమ స్థైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్య విజయ వినయ పరంపరాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ వ్యాప్యార్థం ఉద్యోగాభివృద్ధి వృద్ధ్యర్థం వ్యాపారాభివృద్ధి వృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్యఫల శ్రీ వరలక్ష్మి విధానేన యావచ్చక్తి శ్రీ వరలక్ష్మి నిత్య పూజ కరిష్యే. ఈ అక్షంతలు కళ్ళకద్దుకుని దేవుడి దగ్గర శ్రీ వరలక్ష్మి దేవతాయై నమో నమః. శ్రీ వరలక్ష్మి దేవతాయై నమో నమః. ఆవాహయామి ఆవాహనం పూజయామి. ఇప్పుడు కలసమే చెయ్యేసి పట్టు. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః. ఓం కుక్షౌ తు సాగర సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అగైత సహితా సర్వే కలశాంబు సమాశ్రితః ఆకలశేషు దావితి పవిత్రే పరిశిష్యతే. శ్రీ వరలక్ష్మి దేవతాయై నమో నమః. ఆవాహయామి ఆవాహనం పూజయామి. కలశాన్ని పట్టుకోసారి
ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితः. ఓం కుక్షౌ సాగర సర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణः అగైచ సహితా సర్వే కలశాంబు సమాశ్రితः. ఆయాంతు శ్రీలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాः. ఓం గంగే చ యమునే చైవ సింధు గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ నదీ జలేస్మిన్ సన్నిధం కురు. ఏవం కలశం పూజాం కుర్యాత్తు అదో గణాధిపతి పూజాం కుర్యాత్తు అనంతరం శ్రీ వరలక్ష్మి పూజాం అభారయేత్తు. షోడశోపచార పూజ. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఓం క్షీరోదర్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవే మే గృహే సురాసురాక్షర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టు ధ్యానించుకోవాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వం సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ఆవాహయామి ఆవాహనం పూజయామి. ఉప్పుబెట్టు. ఓం సూర్యాయుత నిభస్ఫూతే స్వరరత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే రత్నసింహాసనం సమర్పయామి. రత్నసింహాసనం అంటే ఒక కుర్చీ అనమాట. ఒక కుర్చీ వేసి అమ్మవారిని కూర్చోబెట్టినట్టు. ఒక పువ్వు పత్రం ఏదో ఒకటి చేయి, చిన్న పువ్వులను. ఓం పాద్యం నీళ్ళు జలుపు. ఓం సువాసితం జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. పాద్యం సమర్పయామి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అనమాట. నీళ్ళు జల్లు. ఓం శుద్ధోదకం చ పాత్రం చ గంధం పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దస్యామి తే దేవి గృహాణ సురపూజితే. అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు జల్లు. ఓం సువర్ణ కలశానీతం చందనాగూరు సంయుతం గృహాణమాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. ఆచమనీయం సమర్పయామి. పంచామృతాలు. ఓం పయోదధి ఘృతోపేతం శర్కరామ మధు సంయుతం పంచామృతం స్నానమిదం గృహాణ కమలాలయే. పూజల్లో పువ్వుకొని నీళ్ళు. ఓం తర్వాత మళ్ళీ నీళ్ళు. ఓం గంగాజలం మయానీతం మహాదేవ స్థిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణమిది సోదరి. ఓం వస్త్రం. ఓం సురార్చితాంగ్రియుగళే దుకుళవాసన ప్రియే వస్త్రయజ్ఞం ప్రదస్యామి గృహాణ హరివల్లభే. వస్త్రయజ్ఞం సమర్పయామి. నువ్వు చీర జాకెట్టు ముక్కలు పెట్టుకున్నావు కదా, అవి ఎలా చూపించాము వారికి. నీళ్ళు జల్లి పసుపు. ఇప్పుడు ఆభరణాలు. మీరు ఆభరణాలు ఏమైనా చేయించుకుంటే ఆభరణాలు. ఓం కేయూర కంకణైర్దివే కలహారేణ సురమో మేకలాహ విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే. ఆభరణాన్ని సమర్పయామి. ఈ ఆభరణాలు అమ్మవారికి ఎలా చూడండి. మళ్ళీ సంవత్సరం వడ్డానం చేయించాలి మా ఆయన. అందానం పెట్టు. ఉపవేతం. అది దూదితోటి చేస్తావు అలాగే. ఓం తప్త హేమకృతం స్తోత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతం మిదం దేవి గృహాణ త్వం శుభప్రదే. ఉపవీతం సమర్పయామి. తర్వాత గంధం. ఓం కర్పూరాగురి కస్తూరి గోరోచనాదిరన్వితం గంధం దస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతం. గంధం సమర్పయామి. అక్షతలు. ఓం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమేపేతం గృహ్యతామబ్ధిపుత్రికే. అక్షతాన్ సమర్పయామి. 2 పువ్వులు జల్లు. ఓం మల్లికాజాజి కుసుమై చ పంకర్వై కుళైస్తదా నీలోత్పలై చ కల్హారే పూజయామి హరిప్రియే. పుష్పం సమర్పయామి. ఇప్పుడు అష్టోత్తర శతనామం. వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామం. ఓం సంచలాయ నమః. పువ్వులు అక్కడ ఉన్నాయి కదా. ఓం సంచలాయ నమః. ఓం చాపలాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం కమలవాసిన్యే నమః. ఓం పద్మాలయ నమః. ఓం మదనమాత్రే నమః. ఓం లలితాయ నమః. ఓం కంబుకంఠే నమః. ఓం సుముఖాయ నమః.
ఓం శ్రీయై నమః ఓం సువాసికాయై నమః ఓం సునేత్రే నమః ఓం రమాయై నమః ఓం కమలాలయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం. ఇప్పుడు అదాంగ పూజ. అమ్మవారి అలంకారాలు ఏ అవయవాలు చదువుతాను కదా, ఆ అవయవాలన్నీ తలుసుకుంటూ ఒక పువ్వు కానీ లేకపోతే కొంచెం నీళ్ళు కానీ చల్లు. ఓం సంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చాపలాయ నమః జాననీ పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఉరుం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మమాలాయ నమః నాభిం పూజయామి. ఓం వదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం శ్రీ లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః ఓష్ణం పూజయామి. ఓం సువాసికాయ నమః నాసికం పూజయామి. ఓం ఓం సునేత్రాయ నమః నేత్రం పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాలయ నమః శిర పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీ నమః సర్వజ్ఞంగా. లక్ష్మీ అమ్మవారికి ధూపం చూపించు. ఆగ్రత్తల నుంచి ధూపం చూపించు. ఓం దశాంగ గుగుళోపేతం. ఓం దశాంగ గుగుళోపేతం సుగంధం చ మనోహరం ధూపం దస్యామి తే దేవి వరలక్ష్మీ గృహాణతం ధూపం సమర్పయామి. తర్వాత మళ్ళీ దీపం చూపించాలి. ఓం ఘృతాక్తివత్తి సంయుక్తం మందకార వినాశకం దీపం దస్యామి తే దేవి గృహాణ ముదితా భవ దీపం దర్శయామి. ఇప్పుడు నైవేద్యానికి పళ్ళు పలహారాలు ఏం కొనుక్కుంటాయి. అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు, దానిమ్మకాయలు, మొక్కజొన్నలు, ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు, సలోడి, వడపప్పు నైవేద్యం. ఓం నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్వాజ సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే నైవేద్యం సమర్పయామి. మంచినీళ్ళు కూడా పెట్టాలి. పానీయం. ఓం ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహాణాత్వం దేవి శీతలం సుమనోహరం పానీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. ఓం పూగీఫల సమాయుక్తం తాంబూలాలు సమర్పించు. ఓం పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళీర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఓం నీరాజనముడు. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా తాంబూలం మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం 2 అక్షంతలు, డబ్బులు, పువ్వు, చెల డబ్బులు, పువ్వు పట్టుకుంది. మంత్రపుష్పం. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా మంత్రపుష్పం సమర్పయామి. 3 ప్రదక్షిణ. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవస్థల. ఓం అన్యదా శరణమునాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవత నమస్కారం సమర్పయామి. ఇప్పుడు నమస్కారం చేసుకో. ఓం నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. నమస్కారం సమర్పయామి. అమ్మవారి తోరాలు చేతి కట్టుకునే తోరాలు ఉన్నాయి కదా, తోరాలు 9 ముళ్ళు వేసుకుంటా కదా, ఒక మూడి కట్టుకో. వరగ్రంథి పూజ. ఓం కమలాయై నమః ప్రథమగ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథం పూజయామి.
ఓం క్షీరాబ్ధతనయాయ నమః షష్టమగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమగ్రంథిం పూజయామి. ఇది తోరబంధన మంత్రం. ఓం పద్మమిద దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహిమేరమే. ఈ మంత్రం పఠిస్తూ తోరము కట్టుకోవాలి. ఇప్పుడు వాయనతానం. వాయనాలు ఇస్తా కదా, వాయన ఇచ్చినప్పుడు ఓం ఏవం సంపూజ్యం కళ్యాణీం వరలక్ష్మి స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే. వాయనదాన మంత్రం. ఓం ఇందిరా ప్రతి గృహ్ణాతు ఇందిరాయే దదాతి చ ఇందిరా తారకోభ్యాం ఇందిరాయై నమో నమః. ఇది పూజా విధానం సంపూర్ణం. శ్రీ వరలక్ష్మి వ్రత కథ. 2 అక్షంతలు చేతితో పట్టుకో. సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనియే: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగజేసినట్టు ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవునికి చెప్పెను. దానిని చెప్పేదను వినుడు. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైడూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము ఆచరించిన సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాదులు కలిగి సుఖంగా ఉందురు. అట్టి వ్రతమును ఆనతీయవలనని అడిగిన. అప్పుడు పరమేశ్వరుడు ఇట్లనియే: ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగజేసడి వరలక్ష్మీ వ్రతమును ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలెను అనిన. పార్వతీదేవి ఇట్లనియే: ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయవలెను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజించవలెను? పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడినది? వీనినెల్లా సవివరముగా వివరింపవలయునని ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, దేవి ఇట్లనియే: ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగా చెప్పేదని వినుము. మదగ దేశమున కుండినంబగు ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గల ఇండ్ల తోడను కూడియుండును. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతిదినము ఉదయమున మేలుకంచి స్నానంబు చేసి పుష్పములచే పెనిమిటిని పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళి కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ మహాపతివ్రత యందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమునందు ప్రసన్నయ్యై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారము నాడు నన్ను సేవించినచో నీ కోరిక వరములు ఇచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, ఓం నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిగజద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యులగును, విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యెదరు. నేను నా జన్మాంతరమున చేసిన పుణ్యఫల విశేషము చేత నీ పాదదర్శనము నాకు కలిగినని నమస్కరించెను. మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం పొందెను. చారుమతి తక్షణమున నిద్ర మేలుకొని ఇంటికి 4 పక్కల చూసి వరలక్ష్మీదేవిని గానక, ఓహో నేను కలగంటినని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటికి మామగారు మొదలైన వారితో చెప్పగా, వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనదని, శ్రావణమాసము వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతము ఆవశ్యంగా చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవియు స్వప్నము విన్న స్త్రీలును శ్రావణమాసము ఎప్పుడు వచ్చినాయని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండ వీరి భాగ్యోదయము వలన శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేడి శుక్రవారం నాడు నన్ను
సేవించినచో నీ కోరిక వరములు ఇచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ఓం నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిగజద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యులగును విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యెదరు. నేను నా జన్మాంతరమున చేసిన పుణ్యఫల విశేషము చేత నీ పాదదర్శనము నాకు కలిగినని నమస్కరించెను. మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం పొందెను. చారుమతి తక్షణమున నిద్ర మేలుకొని ఇంటికి 4 పక్కల చూసి వరలక్ష్మీదేవిని గానక ఓహో నేను కలగంటినని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటికి మామగారు మొదలైన వారితో చెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనదని శ్రావణమాసము వచ్చిన తోడని వరలక్ష్మి వ్రతము ఆవశ్యంగా చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవియు స్వప్నము విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండా వీరి భాగ్యోదయము వలన శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేడి శుక్రవారము వచ్చెను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే వచ్చేడు శుక్రవారం వచ్చెను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని తలచి ఉదయమునే మేలుకాంచి స్నానము చేసి చిత్రవస్త్రములకు కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయము చేయాలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనము వేసి దానిపై బియ్యము పోసి కలసంబు ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధాన్యవాహనాది షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు గల తోరమును దక్షిణ హస్తమును కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణములు చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గళ్ళుమను ఒక శబ్దము కలిగెను. అంతా కాళ్ళయందు చూసుకొనిన గజ్జలు మొదలగు నానాభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో ఇవి వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినని పరమానందము పొంది మరి ఒక ప్రదక్షిణ చేసిన స్థన అస్తములందు దగదగమాయమనమగు మెరియుచుండు నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు ఆభరణములు కలుగొట గనిరి. ఇక చెప్పనేలా 3వ ప్రదక్షిణ గాంచిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకార భూషితులయ్యిదిరి. చారుమతి మొదలగు ఆ స్త్రీలు గృహమునెల్ల స్వర్ణమయములయ్యెను. రథగజ త్వరగ వాహనములతో నిండియుండెను. అంత ఆ స్త్రీలను తోడుకొని గృహములకు పోవుటకు వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లును వరలక్ష్మీదేవిని పూజించేడి స్థలములకు వచ్చి నిలిచి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షతలు చే పూజించి 12 కుడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలములు నొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము పొంది లక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడను ఎల్లరను భుజించిరి. తమ కొరకు తాంబూలముల సంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదులను బంధువులతోడను ఎల్లరను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములు ఎక్కి తమ ఇండ్లకు పోయిరి. అప్పుడు వారు ఒకరితో ఒకరు ఆహా చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షమాయెను. ఆ చారుమతీదేవి వలననే కదా మనకిట్టి భాగ్యము సంపత్తులు కలిగనని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ ఇండ్లకు పోయిరి.
నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయుచు పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనముల తోడను కూడుకొని సుఖంగా ఉండేరి. కావున ఓ పార్వతీదేవి, ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అటులు అనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉందురు. ఈ కథను వినువారులకు చదువువారులకు వరలక్ష్మీదేవి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఇది భవిష్యోత్తర పురాణమునందు పార్వతీదేవికి పరమేశ్వరుడు సంవాదమైన శ్రీ వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టు, అది పిండి వంటలు చేస్తారు కదా, నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకు సాష్టాంగ నమస్కారం అది చేస్తారు. ఓం శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం. ఓం సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. శ్రీ ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఓం ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. శ్రీ ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. ఓం జయవరవన్నిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచన సాధు జనాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయ మాం. శ్రీ ధైర్యలక్ష్మి జయ పాలయ మాం. ఓం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజతురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మసు పూజిత సేవిత తాప నివారిణి పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి జయ పాలయ మాం. శ్రీ గజలక్ష్మి జయ పాలయ మాం. ఐకగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిని సప్తస్వరనుతగాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి జయ పాలయ మాం. శ్రీ సంతానలక్ష్మి జయ పాలయ మాం. సతి సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ దోసర భూషిత వాసిత వాద్యనుతే వసుధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి జయ పాలయ మాం. ఓం శ్రీ విజయలక్ష్మి జయ పాలయ మాం. ఓం ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయ పాలయ మాం. శ్రీ విద్యాలక్ష్మి జయ పాలయ మాం. ఓం ధిమి ధిమి దిందివి దుందివి దుందివి నాద సంపూర్ణమయే ఘుమ ఘుమ గుంగుమ 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 శంఖ నివాద్యసు శంఖనుతే వేద పురాణితిహాస్యసి పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి జయ పాలయ మాం. ఓం శ్రీ ధనలక్ష్మి జయ పాలయ మాం. ఓం శ్రీ అష్టలక్ష్మీలకి జై. ఇదండి శ్రీ వరలక్ష్మి వ్రతం పూజా విధానం. శ్రీ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మి నమః.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.